వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క డిబేట్స్ ఏవైతే ఉంటాయో, ఆయన ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉంటాయో, ప్రతి ఒక్క తెలుగువాడు అంటే ఒక్క ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క లెక్చర్స్ అదేవిధంగా ఆయన డిబేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఏం చెప్పబోతాడో అన్న ఉత్కంఠ కూడా చాలామందికి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పొలిటికల్ అనలిస్టులు ఉంటే ఒక్క రాష్ట్రం గురించి కానీ లేదా దేశ రాజకీయాలపై అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన జరిగే పరిస్థితులను ఎంతో చక్కగా వివరిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క వీడియోలు ఉంటాయి. ఆయన నాలెడ్జ్కు హద్దే లేదనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. మరి ఇటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ మధ్య వరుసగా చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే ఆయన పాజిటివ్గా ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో అందరూ కూడా అనుకుంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది భావిస్తూ వచ్చారు. మరి ఏది ఏమైనా సరే ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్నారా, టీడీపీ తరపున మాట్లాడుతున్నారా, ఎటువైపు మాట్లాడుతున్నారా అనేది మనం పక్కన పెడితే ఇక్కడ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుకి అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు యొక్క అఫీషియల్ పేజ్లో 9,21,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మరి ఈ పేజ్లో ఈయన ఈరోజు అనూహ్యంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే హూ విల్ విన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని చెప్పి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఏదైతే ఇక్కడ పోల్ పెట్టడం జరిగిందో ఈ పోల్లో కనుక మనం చూస్తే ఈ పోల్లో ఖచ్చితంగా మనకు మొత్తం ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు పెట్టిన పోల్లో 45,000 మంది పోల్ వినియోగించుకుంటే ఓట్స్ వేస్తే అందులో ఇక్కడ మనం చూస్తే ఒకవేళ టీడీపీ మీద మనం క్లిక్ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ మీద 54% మంది ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు నిర్వహించిన సర్వేలో 54% మంది ఇక్కడ పోల్ వేయడం జరిగింది. అయితే ప్రొఫెసర్కి ఇన్ని సర్వేలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఇంతమంది రాష్ట్రంలో ఎన్నో సర్వేలు చేస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సర్వే సంస్థలు అంతర్జాతీయ సర్వే సంస్థలు ఉన్నాయి. ఇన్ని సర్వే సంస్థలు చేస్తుంటే కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క ఈ ఏదైతే పోల్ ఉందో దీన్నే ప్రత్యేకంగా ఎందుకు చూపించాల్సి వస్తుంది అన్న మాటకు నేను చెప్పడం ఏంటంటే ప్రొఫెసర్ ఇప్పుడే జస్ట్ చెప్పినట్టుగా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. మరి సాధారణంగా మనం ఇంతకు ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టిన పోల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి ఆ పోల్స్ చూద్దాం. గతంలో ఆయన తెలంగాణకు సంబంధించి ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులు కూడా ఒకసారి మనం చూస్తే రైట్, ఇక్కడ మనం ఏదైతే తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ పోల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అది చూస్తే కనుక హూ షుడ్ బి కాంగ్రెస్ సీఎం ఫేస్ అని చెప్పి పబ్లిక్ పోల్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డికే ఎక్కువ మంది పట్టం కట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం జరిగిందో ఇది ప్రజలు ఊహించి చెప్పింది అని చెప్పి అనుకుందాం. మరి అదేవిధంగా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతే గతంలో తెలంగాణకు సంబంధించి పోల్ ఏదైతే పెట్టారో అందులో కాంగ్రెస్ పెట్టడం జరిగింది. హూ విల్ విన్ ఇన్ తెలంగాణ ఎలక్షన్స్ అని చెప్పి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు పెట్టిన దాంట్లో ఒకటి బీజేపీయా లేక కేసీఆరా లేదంటే కాంగ్రెస్ అని చెప్పి పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళ అకౌంట్లో ఓట్ వేసింది దేనికంటే కాంగ్రెస్కు వేయడం జరిగింది. అంటే ఏదైతే కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ సిటీస్లో అన్ని అర్బన్లో అంతా కూడా బీఆర్ఎస్కు చాలా చక్కగా ఎవరు హైదరాబాద్కు వెళ్ళినా సరే ఈసారి వచ్చేది కేసీఆరే అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో రూరల్లో కేసీఆర్కు దెబ్బ కొట్టిందని చెప్పాలి. అయితే ఇది ఎంతో పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళే ఈ ఆన్సర్ ఇవ్వగలరు. అదేవిధంగా ఎంతో
క్షుణ్ణంగా సర్వే చేస్తే తప్ప రూరల్ ప్రాంతాల్లో వెళ్ళి ఈ సర్వే ఇవ్వగలరు. మరి అటువంటి పరిస్థితుల్లో అనేక సర్వేలు బీఆర్ఎస్కు మద్దతుగా తెలిపిన అనేక సర్వేలు బీఆర్ఎస్ వైపే చూపిన నేపథ్యంలో ఇక్కడ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఏదైతే ఆయన పోల్ పెట్టడం జరిగిందో ఆ పోల్లో కూడా బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కే ఎక్కువ శాతం మంది తమ ఓటు వేయడం జరిగింది ఆయన కమ్యూనిటీ పోస్ట్లో. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడ ఆయన పోల్ ఏదైతే ఉందో ఈ పోల్లో క్లియర్గా ప్రజలు చెప్పడం ఏంటంటే 54% మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్కు, 4% మంది కాంగ్రెస్, 3% మాత్రం నో క్లియర్ ట్రెండ్ అని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.